ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. టైటిల్ గెలవకున్న డామినెంట్ ఆట తీరుతో ప్లే ఆఫ్స్ చేరింది. తక్కువ రన్ రేట్‌తో త్రుటిలో టాప్ 2 ప్లేస్ కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేషన్‌లో అనూహ్యంగా ఓటమి పాలైంది. రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో ఇంటి బాట పట్టింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ గురించి ఆ టీమ్ స్టార్ ఆల్రౌండర్ లివింగ్ స్టోన్ షాకింగ్ కామెంట్లు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ లెవెల్లో కావ్య మారన్ జోక్యం చేసుకుందని ఆరోపించారు. ఐపీఎల్ ముగించుకొని స్వదేశం వెళ్లిపోయిన లివింగ్ స్టోన్ అక్కడ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కావ్య మారన్ కారణంగానే సన్ రైజర్స్ తుది జట్టులో తనకు చోటు దక్కలేదని అన్నాడు. కావ్య మారన్ తనకు నచ్చిన ఆటగాడి కోసం తనను పక్కన పెట్టిందని పరోక్షంగా వెల్లడించాడు. సదరు ఆటగాడి కోసం ముంబై ఇండియన్స్ తో పోటీ పడి మరీ కొనుగోలు చేసిందని తెలిపాడు. ముంబై ఇండియన్స్ కు అవసరమైన ఓ యువ ఆటగాడిని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిందని, వేలంలో సన్ రైజర్స్ దగ్గర చాలా డబ్బులు ఉండడంతో ఆ ఆటగాడిని కొనుగోలు చేయడం సాధ్యమైందని చెప్పాడు. మా ఓనర్ పట్టుబట్టి మరీ అతన్ని తీసుకుందని, అతనంటే మా ఓనర్ కు చాలా ఇష్టమని, అందుకే తుది జట్టులో అతని చోటు ఖాయమైందని అన్నాడు. ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లతోనే ఎందుకు ఆడుతున్నామని మా కోచ్ డానియల్ విటోరీని ప్రశ్నిస్తే అతను ఈ విషయాన్ని నాతో చెప్పాడని లివింగ్ స్టోన్ తెలిపాడు. కమిన్స్ వచ్చినా మేము ఈ విధానం మార్చమని అన్నాడని, దీంతో ఎవరో ఒకరు గాయపడితే తప్ప తాను తుది జట్టులో చోటు దక్కదని అర్థమైపోయిందన్నాడు. అయితే తుది జట్టు ఎంపికలో టీమ్ ఓనర్స్ పూర్తిగా జోక్యం చేసుకున్నారా లేదా అనేది నాకు తెలియదు. వారి అభిప్రాయాలు, సూచనలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చివర్లో కవర్ చేశాడు. కాగా ఈ ఏడాది ప్లాన్స్ గురించి విటోరీ ముందే చెప్పడం నాకు పెద్ద ఊరటనిచ్చిందని, నాకు అవకాశం లేదనే విషయం నాకు ముందే తెలుసని లివింగ్ స్టోన్ చెప్పుకొచ్చాడు. అదే పాడ్కాస్ట్ లో పాల్గొన్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిస్ ఈ యజమానులకు క్రికెట్ లో ఉన్న నైపుణ్యం ఏంటి అని ప్రశ్నించగా, చాలా డబ్బు ఉండడమే అని అదే పాడ్కాస్ట్ లో ఉన్న అలిస్టర్ కుక్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే కావ్య మారన్ కు అంతగా నచ్చిన ఆటగాడు సలీల్ అరోరా అని తెలుస్తోంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం ముంబై ఇండియన్స్ పోటీ పడగా సన్ రైజర్స్ 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. 11 మ్యాచ్ల్లో 156 పరుగులే చేశాడు.